ఇలానే అబద్ధాలు మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని తెదేపా పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మంగళవారం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు నేతలు ప్రతిపక్ష వైసీపీ ధోరణిపై నిప్పులు చెరిగారు. కేంద్ర బడ్జెట్, ఫీజు ఫోరు, గీత కార్మికుల మద్యం రిజర్వేషన్లపై రావూరి కృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ఈసారి ఏపీ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉందని, పోలవరం, అమరావతి స్టీల్ ప్లాంట్, పారిశ్రామిక కారిడార్, రైల్వే ప్రాజెక్టులు, రోడ్లు, ఆరోగ్యం, ప్రకృతి, వ్యవసాయ రంగాలకు అధిక నిధులు కేటాయించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 4 లక్షల ఉద్యోగ కల్పన జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఇటీవల కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏపీకి అద్భుతమైనటువంటి కేటాయింపులు చేస్తే మరి ప్రతిపక్షాలు పనేమీ లేక ఊరికే మాట్లాడాలి కాబట్టి ఏపీకి ఏమి రాలేదు, నిధులేమి కేటాయించలేదు, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి ఏదైతే అవాకులు చెవాకులు పెడతా ఉన్నారో ఒకసారి బడ్జెట్ ప్రతులు తెప్పించుకుని చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాము. ఎందుకంటే గతంలో 2019-24 మధ్యన మరి నాకు అత్యధిక ఎంపీలు ఇవ్వండి, మెడలు ఉంచుతా, ప్రత్యేక హోదా చేస్తా, నిధులు వరదలు పారిస్తా, ఇండస్ట్రీలు చేస్తా అని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అతని కేసుల మాఫీ కోసం ఢిల్లీకి వెళ్ళి మెడలు ఉంచి కాళ్ళ ఏళ్ళ పట్టడం తప్ప ₹1 తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఒకసారి 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలన చేస్తే ఈ రాష్ట్రానికి జరిగినటువంటి డెవలప్మెంట్ ఒకసారి పరిశీలన చేస్తే 7 నెలల కాలంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఏదైతే స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నాడు స్టీల్ ప్లాంట్ని సాధించామో అది ప్రైవేట్ పరం అవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఆపి మరి ఈ రోజున స్టీల్ ప్లాంట్కి మరి 12,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరగడం, ఈ బడ్జెట్లోకి వచ్చేప్పటికి స్టీల్ ప్లాంట్కి కూడా దాదాపు 3,295 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగినాయి. దాంతోపాటుగా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మరి ప్రపంచ బ్యాంకు తోటి పూర్తి బాధ్యత కేంద్రం వస్తూ 15,000 కోట్లు కేటాయింపు చేస్తే మరి ఈ బడ్జెట్లో 2,000 మా రాహుల్ గారు చెప్పినట్టు 245 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగినాయి. దాంతో పోలవరానికి 12,157 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగినాయి. ఆరోగ్య శాఖ బలోపేతానికి ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ చొరవతో ఏలూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతున్నాయని, దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పొగాకు, ఫామ్ ఆయిల్ రైతులకు ఊహించని మేలు జరిగిందని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నారని అన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో 7 నెలల్లో వైసీపీ పెట్టిన 800 కోట్ల బకాయిలను విడుదల చేశారని తెలిపారు. గీత కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం జీవో నంబర్ 13తో 335 ప్రత్యేక షాపులను ఈ కులాల కోసం కేటాయించారని, అది ఓర్వలేక వైసీపీ సానుభూతి పరులతో కేసులు చేయించిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని దుయ్యబట్టారు. ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు గమనించి కూటమి పక్షాన నిలబడి కూటమి ప్రభుత్వానికి మీ ఆశీస్సుని మద్దతుని తెలియజేయాలని కోరుకుంటూ పిచ్చవాగుడు వాగితే ప్రతిపక్షాల ఖబర్దార్, మీ అంత ఆల్రెడీ ప్రజలు చూసి భూస్థాపితం చేశారు. ఇంకా ఎక్కువగా ఇదే రకంగా పిచ్చి పేరాపులు వెళ్తా వచ్చే ఎన్నికల 11 సీట్లు కూడా ఉండవని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ మాట్లాడుతూ 5 ఏళ్లలో 8,000 కోట్ల రూపాయల విద్యార్థులకు బకాయిలు పెట్టిన మీరు ఫీజు ఫోరు చేపట్టడం చాలా హాస్యాస్పదమని అన్నారు. వైసీపీ వారు కలెక్టరేట్ వద్ద కాదు, వైసీపీ అధినేత ఇంటి ముందు ధర్నా చేయాలని హితవు పలికారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ నాయకత్వంలో 25 కోట్ల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గతంలో పోలవరానికి 15,000 కోట్లు జరిగింది. మరి అలాగే మన బడ్జెట్లో 22,450 కోట్లు, 2,245 కోట్లని మొన్న కూడా ఇష్టం జరిగింది. మరి రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఎంతో ఇదిగా మన కేంద్రం సహాయపడుతుంది. మరి దీన్ని ప్రతిపక్షాలు వార్చలేక, గత ప్రభుత్వంలో వాళ్ళు తేలేక మరి ఈవేళ విమర్శలు చేస్తున్నారు. ఇది సరికాదు.
మరి ఈవేళ ఉత్తర ప్రభుత్వంలో మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడుపుకొస్తున్నారు. మరి గతంలో కూడా రైల్వే భద్రాచలం టు కొవ్వూరు ఇస్తున్నామని చెప్పి కూడా వాగ్దానం చేసి వాళ్ళు చేయలేకపోయారు. మరి ఈవేళ దాన్ని కూడా మరి కేంద్రం అన్న కొన్ని వేల కోట్లని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మరి ఈవేళ ప్రతిపక్షాలు ఏమీ చేయలేక ఇంటికాడ కూర్చుని ఏం చేయాలో తెలియక ప్రభుత్వం మీద బొత్త జరుగుతుంది. ఇది సరికాదని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా 2047 వరకు కూడా ఈ ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం కేంద్రం కూడా కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియబడుతున్నాం. మరి ప్రతిపక్షాలు ఇంటికాడ కూర్చున్న వాళ్ళు నోరు కోసం కూర్చోకపోతే మరి వారిపై కేంద్రం ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తోందని పిచ్చి ప్రేలాపనలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, శెట్టిబలజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి పాతూరి అంబేద్కర్, మద్దిపాటి ఉదయ్, దిద్దే దుర్గారావు, కొత్తూరు బోస్, లక్కీ, లాగు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి పరిశీలిస్తే ఇప్పటి వరకు గ్రౌండ్ అయినటువంటి పెట్టుబడుల అక్షరాల 5 లక్షల కోట్ల రూపాయలు, ఉద్యోగాలు వచ్చినవి 4 లక్షల ఉద్యోగాలు వచ్చా ఉన్నాయి. మరి గతంలో చూస్తే ఈ రోడ్లు కాదు గోతులు కాదు నూతులు అన్నట్టుగా ఉండేటటువంటి రోడ్ల పరిస్థితి రోజున చక్కగా సస్యశ్యామలంగా సాపైన రోడ్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన పెన్షన్లే 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖునే పెంచినటువంటి పెన్షన్లు అమలు చేసేటువంటి పరిస్థితి, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపే మొన్ననే మా యువనేత నారా లోకేష్ గారు చెప్పారు, ఏదైతే ఈ యొక్క అమ్మఒడికి సంబంధించినటువంటి తల్లికి వందనం ప్రోగ్రాం కూడా మేము అమలు చేస్తామని. దాంతోపాటుగా ఉచిత ఆర్టీసీ బస్సు కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి అన్నదాత కార్యక్రమం కూడా విడతల వారీగా ఈ సంవత్సరం నుంచి మొదలు పెడతారు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయటం. ఇవన్నీ కూడా కళ్ళకి కనిపించట్లేదా ప్రతిపక్షాలకు అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే మార్చి 12కి వాయిదా చేసినటువంటి ఫీజు పోర్ ఉందో, ఫీజు పోర్ చేస్తామని చెప్పేసి కలెక్టరేట్ల ముందర ప్రతిపక్షంగా లేని ప్రతిపక్షం ఉన్నట్టుగా ఏదో వారు మాట్లాడుతున్నారు. వారు కూడా ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు అధికారంలో ఉండగా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి మీకు అధికారాన్ని అవకాశం ఇస్తే ప్రజలంతా కూడా 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీరు గద్దె దిగితే, మరి 7 నెలల కాలంలో గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు 800 కోట్ల రూపాయలు చెల్లింపులు చేయటం కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మిడ్ డే మీల్స్ ప్రారంభించడం కానీ, టెక్స్ట్ బుక్స్ మీరు ఇవ్వకపోతే టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ కూడా ఈ అకాడమిక్ ఇయర్కి అందించినటువంటి చరిత్ర లోకేష్ గారు తీసుకున్నారు అని ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ఎవరైతే మీరు ఫీజు పోర్ చేస్తా ఉన్నారో చేయాల్సింది కలెక్టరేట్ల ముందర కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 5 ఏళ్ళు మనకు అవకాశం ఇస్తే నువ్వు చేయలేకపోయి ఈ రోజు లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చేస్తా ఉన్నారు అని మీరు అక్కడ చేయాలి. ఈ యొక్క ధర్నాల ఫీజు పోర్లని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక ముఖ్యమైన ఇంకొక సబ్జెక్ట్ ఏదైతే గీత కార్మికులకు సంబంధించి మరి తెలంగాణ మాదిరిగా ఇవ్వాలని ఇదే జంగారెడ్డిగూడలో ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు కూడా ప్రతిపక్ష నేతగా ఉండగా చంద్రబాబు నాయుడు గారితో కార్యక్రమం చేసినట్టు బీసీ కార్యక్రమం. ఆ రోజు అక్కడ ఆయన ఇచ్చినటువంటి హామీ గీత కార్మికులకు మీరు సపరేట్గా రిజర్వేషన్ కేటాయిస్తానని ఏదైతే చెప్పారో చెప్పిన మాట ప్రకారంగానే మరి ఈ రోజున 335 షాపులకి జీవో నెంబర్ 13 తోటి షాపులు కేటాయింపులు చేస్తే దానికి కూడా అక్కసు వెళ్ళగలుగుతూ ఈ రోజున జీవోని కూడా మరి కోర్టుకి వాళ్ళ పార్టీ తాలూకా న్యాయవాదులతోటి కోర్టులో కేసులు వేయించినటువంటి చరిత్ర, నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, లోకల్గా ఉన్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు దశాబ్దాల తరబడి వేచి చేస్తున్నటువంటి రైతుల కోసం, పొగాకు కోసం, మరి ఎక్కువ పండించినటువంటి వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేకుండా అమ్ముకునేదానికి అవకాశం ఇవ్వటం, లైసెన్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ని షార్ట్అవుట్ చేయటం కానీ, పామాయిల్ రైతులకి మద్దతు ధరను కేటాయించడంలో కానీ, వందే భారత్ ట్రైన్ని ఏలూరులో స్టాప్ పెట్టించడంలో కానీ, ఈ రోజున ఏలూరు కార్పొరేషన్లో జిల్లా హెడ్ క్వార్టర్ రైల్వే స్టేషన్ దేదీప్యమానంగా వెలిగే విధంగా
ఆయన బడ్జెట్లో నిధులు తీసుకొచ్చి దాన్ని మరి అద్భుతమైనటువంటి రూపురేఖలో మార్చడంలో కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేయడంలో కానీ ఇంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటే మరి ఈ విపక్షాలు ఏదో పనిలేనమ్మా ఏదో